పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని డాక్టర్ హరికృష్ణ అన్నారు. ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. నవిపేట మండలంలోని మోకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా మంజూరైన 85 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని బోధన శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని బాపునగర్ ఎంఎస్సీ ఫారింగ్ గ్రామాలలో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. బాపునగర్ గ్రామంలో నిర్మించిన గ్రావెల్ రోడ్డు నిర్మాణంతో అటు జైతాపూర్, ధర్మారం, బాపునగర్, చానాకలన్ రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు. సిరికొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ విధుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. నవీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. 15 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రహారీ గోడ నిర్మాణ పనులకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాది కాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మిక రైతు ప్రజల జీవనోపాధిని రక్షించాలని, ప్రైవేటీకరణ ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి నిరసన ధర్నా చౌక్ వరకు కార్మిక కర్షక ర్యాలీ కొనసాగింది. దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ ఉన్నత సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలు సమకూరుస్తున్నామని